హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 43వ రోజండి. సహజ బోధన, అంతర్జ్ఞానం లేదా అంతఃస్ఫురణ, ఆత్మ చూపించే ముందు జరిగే సంఘటనలు ఈరోజు తెలుసుకుందాం. మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది ఏమిటంటే, దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వివరించడానికి శక్యం కాని విధంగా జరగబోయేది ముందుగానే సరిగా స్ఫురించటం, తమ ఆలోచనల్ని మరో మనిషికి ఖచ్చితంగా బదిలీ చేయటం లాంటి అనుభవం కలిగి ఉంటుంది. అలజడులు లేని లేదా అశాంతి ఒత్తిడి నుంచి విముక్తమైనటువంటి మానవ మనస్సుకు సహజావబోధనం అనే యాంటెనా ద్వారా జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నింటికీ చేసే శక్తి ఉంటుంది. అంటే ఆలోచన రూప సందేశాలు పంపటం, అందుకోవటం, అక్కర్లేని వాటిని రానివ్వకపోవటం చేయగలుగుతుందన్నమాట. రేడియో ప్రసార కేంద్రం శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుత్ శక్తి పరిణామం చేత నియంత్రితమైనట్టుగానే మానవ రూపంలో ఉన్న రేడియో సామర్థ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్ప శక్తి ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆలోచనలు విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి. సిద్ధపురుషుడైన వాడు గాఢమైన ఏకాగ్రతతో బ్రతికున్నప్పుడు అయినా లేదా చనిపోయినప్పుడైనా సరే ఏ మనిషి ఆలోచనలైనా పసిగట్టగలుగుతాడు. ఆలోచనలు అన్నవి విశ్వవ్యాప్తంగా వ్యాపించేవి. సత్యాన్ని దర్శించటమే కానీ సృష్టించటం సాధ్యం కాదు. మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదైనా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం. ఆ లోపం పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు. అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటందుకు మనస్సును శాంతపరచటమే యోగశాస్త్రం లక్ష్యం. రేడియో, టెలివిజన్ దూరంగా ఉన్న మనుషుల ధ్వనిని, ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల ఇళ్లలోకి తెస్తున్నాయి. మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి ఇది వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన. అహంకారం మనిషిని బానిసను చేసుకోవటానికి అత్యంత పాశవిక పద్ధతుల్లో కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వవ్యాపకమైన ఆత్మే కానీ ఎక్కడో ఒక చోటికి కట్టుబడ్డ శరీరం మాత్రం కానే కాదు. అత్యంత అపూర్వమైన, అత్యద్భుతమైన, అత్యంత అసంభవంగా పైకి కనిపించేవి కొన్ని విషయాలు ఇక ముందు వెల్లడి కావచ్చు. అవి ఒకసారి స్థిరపడిన తర్వాత వాటిని చూసి గడిచిన శతాబ్దంలో విజ్ఞాన శాస్త్రం మనకి నేర్పిందంతా చూసి మనం ఇప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నామో అంతకు మించి ఆశ్చర్యపోతాం అని ఉద్ఘాటించాడు. ఎవరంటే శరీర శాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్లెస్ రాబర్ట్ రిషి. మనం ఈనాడు ఆశ్చర్యపడకుండా అంగీకరించే కొత్త విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవటానికి కారణం అవి మనకు అర్థమై ఉండటమేనని భావించడం జరిగింది. కానీ అసలు సంగతి ఇది కానే కాదు. అవి మనకు ఆశ్చర్యం కలిగించకపోవటానికి కారణం అవి మనకు అర్థమై ఉండటం కాదు, అవి మనకి పరిచయం అయి ఉండటమే. అలా కాకపోతే మనకు అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతిదీ ఆశ్చర్యమే కలిగించాలి. గాలిలోకి విసిరిన రాయి కిందికి పడటం, సింధూరపుకాయ సింధూరపు చెట్టు వేడి చేసినప్పుడు పాదరసం వ్యాకోచించటం, అయస్కాంతం ఆకర్షించిన ఇనుము, ఇలాంటివన్నీ మనకు పరిచయం ఉండబట్టే కదా. ఈనాటి విజ్ఞాన శాస్త్ర గొప్పతనం రాబోయే తరం వాళ్ళు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూనే ఉన్నాయి. అయినా మనం వాటిని చూడమని చెబితే చాలదు, వాటిని చూడాలని ఆశించం. దానికి కారణం ఏమిటంటే, అనుకోని అపరిచితమైన యథార్థం ఏదైనా సరే కనపడితే వెంటనే దాన్ని మనం గడించిన జ్ఞానంలో సర్వసామాన్యాల చట్టాల్లో విమర్చటానికి పూనుకుంటాం. నమ్మశక్యం కాని విధంగా మరి నా గోబి పువ్వు ఒకటి దొంగతనమైన కొన్నాళ్లకు
నాకు నవ్వొచ్చే సంఘటన ఒకటి జరిగింది. కావలసిన కిరసనాయిల దీపం ఒకటి కనిపించల. అంతకుముందే గురుదేవుల సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తరువాత ఈ దీపాన్ని కనిపెట్టడం చిన్నపిల్లల ఆట కింద ఆయన చూస్తారని అనుకున్నా. గురుదేవులు నేను ఆశించిన దాన్ని గమనించారు. తెచ్చిపెట్టుకున్న అతి గాంభీర్యంతో ఆశ్రమవాసులందరినీ నిగ్గదీసి అడిగారు. మరి శిష్యుల కుర్రవాడు దొడ్లో నూతి దగ్గర వెళ్ళటానికి దీపం తీసుకువెళ్ళానని చెప్పాడు. శ్రీ యుక్తేశ్వర గారు దీపం కోసం నూతి దగ్గర చూడండి అని గంభీరంగా సలహా ఇచ్చారు. చటుక్కున అక్కడికి ఉరికాను. దీపం లేదు. మొహం వేలాడేసుకొని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చా. ఇప్పుడు ఆయన పగలబడి నవ్వుతున్నారు. నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపం లేకుండానే. గురుదేవులు తమ శక్తుల్ని ఎవరైనా సవాల్ చేసినప్పుడు కానీ స్వల్ప విషయంలో కానీ ఎన్నడూ ప్రదర్శించని గ్రహించాను. కొన్ని వారాలు ఆనందంగా చకచకా గడిచిపోయాయి. శ్రీ యుక్తేశ్వర గారు మత సంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు. ఊళ్ళోనూ పూరి సముద్ర పొడ్డున శిష్యుల్ని తీసుకువెళ్ళి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు. పండుగ రోజున తెల్లవారినప్పటి నుంచే ఎండ మలమలమాడుతూ వచ్చింది. గురూజీ, కాళ్లకు చెప్పులు లేని విద్యార్థుల్ని నిప్పుల్లా కాలుతున్న ఇసుకలో ఎలా నడిపించమంటారు అని అడిగా నిరాశగానే. నీకో రహస్యం చెబుతా. ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బులు గొడుగు పంపిస్తాడయ్యా, మీరంతా సుఖంగానే నడుస్తారు అన్నారు గురుదేవులు. నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాటు చేశాను. మా బృందం సత్సంగ పతాకంతో ఆశ్రమం నుంచి బయలుదేరింది. శ్రీ యుక్తేశ్వర గారు రూపకల్పన చేసిన ఈ పతాకంలో ఏకైక నేత్ర చిహ్నం ఉంది. అది సహజాబోధం తాలూకు దూరదర్శక దృష్టి. మేము ఆశ్రమం విడిచి బయటకు వచ్చామో లేదో ఏదో ఇంద్రజాలం చేసినట్టుగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది. అందరం కూడా సంభ్రమాశ్చర్యాలు ప్రకటించగా నగర వీధుల్లో మలమలమాడుతున్న సముద్ర తీరాన్ని చల్లబరుస్తూ సన్నటి జల్లు కురిసింది. 2 గంటల ఊరేగింపు సమయంలో సేదదీర్చేటట్లుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. మా బృందం ఆశ్రమానికి తిరిగి వచ్చిన తక్షణమే మబ్బులు వాన మొత్తం మటుమాయమయ్యాయి. దేవుడు మన కోసం ఎంతో ఇదవుతాడో చూడనైనా అన్నాడు గురుదేవుడు. నేను కృతజ్ఞత తెలియచేసిన తర్వాత, ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు, అందరికీ పనిచేస్తాడు. నా ప్రార్థనను బట్టి వాన కురిపించినట్టుగానే ఆయన ఏ భక్తుడి హృదయాభిలాషనైనా తీరుస్తూనే ఉంటాడు. దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు. ఆయన ఏ కొద్ది మంది మీదో పక్షపాతం చూపించడు. సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. సర్వాంతర్యామి అయిన తమ తండ్రికి గల ప్రేమతో కూడిన దయ మీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి. శ్రీ యుక్తేశ్వర గారు ఏడాదికి 4 ఉత్సవాలు జరిపేవారు. విపత్తులకు సంక్రమణాలకు దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులు అప్పుడప్పుడు ఆయన దగ్గరికి చేరేవారు. మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్లో జరిగింది. నేను హాజరైన మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవెన అందించింది. కాళ్లకు చెప్పులు లేకుండా వీధుల్లో ప్రొద్దురిపొట్ట ఊరేగింపుతో ఉత్సవం ఆరంభమైంది. 100 మంది విద్యార్థుల కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలతో కంగున మోగాయి. సంగీతజ్ఞులు కొందరు పిల్లన గ్రోవి మధ్యలో తాళాలు వాయించారు. భగవంతుడి పావన నామ సంకీర్తనంతో మారుమోగేటట్టుగా మేము చేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటకు వచ్చిన ఉత్సాహవంతులైన ఊరిజను దారి పొడుగునా పూలు చల్లారు. ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తం అయిపోయింది. అక్కడ మేము మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం. మేడ మీద బాల్కనీల్లో ఉన్న విద్యార్థులు మా మీద బంతి పూలు కురిపించారు. చాలామంది అతిథులు శనగలు నారింజ తనులు కలిపి చేసినటువంటి ఫలహారం తీసుకోవటానికి మేడ మీదకి వెళ్ళారు. నేను ఆ రోజు
వంట పని చేస్తున్న సోదర శిష్యుల బృందం దగ్గరికి దారితీశాయి. అటువంటి పెద్ద సమారాధనలకు అన్నం ఆరుబయట పెద్ద పెద్ద గుండెగలతో వండాల్సి వచ్చేది. తాత్కాలికంగా వేసిన ఇటుక పొయ్యిలో నుంచి వచ్చే పొగ మాకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కానీ మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం. భారతదేశంలో మత సంబంధమైన ఉత్సవాల్ని ఒక బాధగా ఎన్నడూ భావించరు. ప్రతి భక్తుడు తన వంతు పాత్రను సంతోషంగా చేస్తూ ఉంటాడు. డబ్బిచ్చు కానీ, బియ్యం కాయగూరలు ఇచ్చి కానీ, లేదా స్వయంగా నడుం కట్టి పనిచేసి కానీ, కాసేపట్లో గురువుగారు సంతర్పణకు సంబంధించిన వివరాలు పర్యవేక్షిస్తూ మా మధ్య నిలబడ్డారు. ఆయన ప్రతిక్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉండేవారు. అయినా అత్యంత శక్తివంతుడైనటువంటి యువశిష్యుడితో సమానంగానే పనిచేస్తుండేవారు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఉపసంహరించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానసరోవరం.